హాయ్ అండి, వెల్కమ్ టు ఆశీలికి డైరీస్ అండ్ బ్లాగ్స్. ఈ వ్లాగ్ ఈరోజు మార్నింగే షూట్ చేసిందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మటన్ కర్రీ ఇంకా మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అండి. రెండు ఒకేసారి కుక్కర్లో అయితే ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఈ మటన్ అయితే బోన్లెస్ అండి. ఇక్కడైతే మటన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత అందులోకి కారం, ఉప్పు, పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకొని మ్యారినేట్ అయితే చేసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఇక్కడైతే కుక్కర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన మటన్ అయితే అందులో వేస్తున్నాను. వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ రానిచ్చుకోవాలండి. ఈలోగా మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. నేను ఇక్కడ బిర్యానీ కూడా చేస్తున్నాను కదండి. బిర్యానీలో కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంకా కూరలో కూడా సగం ఆనియన్స్ అయితే కట్ చేశానండి, సగం అయితే పీసెస్ కింద కట్ చేశాను. ఇక్కడ మిక్సీ అయితే పడుతున్నానండి. ఇంకా మటన్ కర్రీలోకి జీడిపప్పు కూడా పీసెస్ కింద చేస్తున్నాను. ఇక్కడ 5 విజిల్స్ వచ్చేసాయండి. మటన్ అయితే కొద్దిగా ఉడికిపోయింది. అది తీసుకుని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. అది పక్కన పెట్టిన తర్వాత అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి కర్రీ కోసం. అందులోకి మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. అందులోకి ఆనియన్ పీసెస్ కూడా వేసుకొని జీడిపప్పులు కూడా వేసుకోవాలండి. ఇందులో కొంచెం కారం, అలాగే ఉప్పు, కొంచెం మసాలా అయితే వేస్తున్నానండి. ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు నేను తక్కువ వేసాను, అందుకని మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా కలిపేసుకోవాలి. ఈలోగా బిర్యానీలోకి అయితే నేను జీడిపప్పులు ఇంకా బాదం అయితే పీసెస్ కింద కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇంకో పెద్ద కుక్కర్ పెట్టుకున్నాను అండి బిర్యానీ కోసం. అందులో అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నాను. అందులోనే జీడిపప్పులు, బాదం కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నాయండి. ఈ లోపు నేను ఈ మసాలా కూడా వేస్తున్నాను కదా కర్రీకి, అది కూడా ఒకసారి కలిపేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా ఈ జీడిపప్పులు అవి బాగా వేగిపోయండి. అవి సపరేట్గా వేరే గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోగా మనకి మసాలా వేగిందండి. ఇప్పుడు ఆ మటన్ని ఒక హాఫ్ వరకు కర్రీలోకి వేస్తున్నాను, ఇంకొక హాఫ్ బిర్యానీలోకి ఉంచుతున్నాను అన్నమాట. ఇప్పుడు కర్రీ అయితే బాగా కలిపేసుకుని ఒకసారి మగ్గించుకుంటున్నాను మూత పెట్టుకుని. ఇంకా బిర్యానీలోకి వస్తే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పక్కన పెట్టాను కదండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని ఈ మసాలాలు అయితే వేసుకోవాలి. బిర్యానీ ఆకు, యాలకులు, షాజీరా, ఇంకా జాజి పువ్వు, జాజికాయ, అది బిర్యానీ స్టోన్ అండి. కొంచెం మిరియాలు, చెక్క, లవంగాలు కూడా వేసాను. ఇంకా కొంచెం ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, చిన్ని టొమాటో వేసానండి. చిన్నది ఒక హాఫ్ వేసాను. ఇప్పుడు కూర ఒకసారి కలిపేసుకుని అందులో కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. ఇక్కడైతే కూరది ప్రాసెస్ అయిపోయిందండి. ఇంకా విజిల్స్ పెట్టేసుకోవడమే. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా కూర అయిపోయినట్టే. ఇంకా బిర్యానీ అయితే మసాలాలు వేస్తున్నాం కదా. ఇంక ఇందులోకి కొంచెం పుదీనా అయితే తీసుకున్నానండి. తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. మన ఆకు కింద వేస్తే అది మధ్యలో ఆకులో నలగదండి. అందుకని చెప్పి ఇలా మిక్సీ పట్టుకుంటే మెత్తగా అవుతుంది. ఇందులో కొంచెం కర్డ్ అయితే వేస్తున్నాను మెత్తగా అవ్వడానికి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఈ పేస్ట్ని కూడా ఆ మసాలాలతో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మిగిలిన మటన్ ఉంది కదండి, ఆ మటన్ కూడా వేసేసాను. వేసేసి కలుపుకున్న తర్వాత కొంచెం మసాలా,
చెప్పాను కదండి, ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు నేను కొద్దిగా వేసాను, అందుకని మళ్ళీ వేస్తున్నాను. ఇంక ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసాను. ఇంకా ఇలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా ఉంటే వేసాను అనమాట, ఎవరెస్ట్ వాళ్ళది. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ కొత్తిమీర అయితే కొంచెం కట్ చేసుకుంటున్నానండి. నేను బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి, ఒక 1.5 వరకు బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను. దానికోసమని ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసిన తర్వాత రైస్ కూడా కడిగి పెట్టుకున్నాం కదండి, అది కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ సాల్ట్ అయితే మీరు చూసుకోండి, నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకని కొంచెం అయితే వేసాను. ఇంక ఇందులో కట్ చేసిన కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసేసి ఒకసారి అయితే మూత అయితే పెట్టానండి. ఇలా మనకి ఉడుకుతున్నట్టు అనిపిస్తుంది కదా, అప్పుడైతే విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆ విజిల్స్ వచ్చేలాగా నేను గిన్నెలు అయితే కడిగేసానండి. చూసారా, 2 కుక్కర్లోకి ఒక కుక్కర్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇంకో కుక్కర్లో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకేసారి ఇలా చేసేసాను. బిర్యానీ కూడా విజిల్స్ తీసేసానండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు అవి కూడా పైన వేసేసాను. ఇదిగోండి కర్రీ. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే కనుక సపోర్ట్ చేయండి. బిర్యానీ అయితే ఇలా వచ్చింది, చూసారా, పీసెస్ కూడా బాగా మెత్తగా అయ్యింది. ఓకే అండి, బాయ్.